చేసేసినాక చెప్పేది చేసిన తర్వాత చెప్పేది ఇంకా అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఓకే. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం, పునర్వైభవం తేయడం కోసం వచ్చాంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఏం అభిమానిస్తున్నారు, ఏంటి ఆయన విజన్, మీరు ఏం అర్థం చేసుకున్నారు? ముందుగా నేను ప్రత్యేకంగా పార్టీ పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఓకే, కరెక్ట్గా మాడితే ఇప్పుడు 1983లో దీని దగ్గర నుంచి ఆయన వచ్చినప్పుడు జనాలు పరిగెడతాం చూశాను, ఇలా చూశాను. అదంతా మేము చాలా చిన్నపిల్లగానే ఉన్నాం కానీ బట్ మరీ పూర్తిగా తెలియనితనం కూడా కాదు, చూస్తూ ఉన్నాం దీంట్లోంచి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఆటోమేటిక్గా ఉంది మాకు ఫస్ట్ నుంచి. అలాగే దాన్ని పక్కన పెడితే బాబు గారిని చూసుకుంటే ఇంకా ఆయన విజనరీ. ఆయన చాలాసార్లు కలవటం జరిగింది. మాట్లాడేటప్పుడు అంటే విజనరీ అనే మాట చాలా ఈజీగా దీంట్లోంచి తీసివేయబడుతుంది. కానీ ఆయన అప్పట్లో 2020 పెట్టారు, విజన్ 2020. ఆయన ఊహించిన దానికి తక్కువ ఉందండి ఇక్కడ హైదరాబాద్. 99లో విజన్ 2020 అన్నారు. దానికి ఆయన ఊహించిన దానికి తక్కువ ఉందా? ఇవాళ మొన్న మధ్య కూర్చుంటే 2050లో అలా ఉంటుంది, 2040లో అలా ఉంటుంది అనేది చెప్పారు. నాకు అసలు కళ్ళు చెదిరిపోయింది బేసికల్లీ. ఆయన అంటే చాలా సింపుల్ దీంట్లో. అంటే రాజకీయం 2 రకాలుగా చేయొచ్చండి దీంట్లో. చదువుకున్న వాళ్ళు చాలామంది మూర్ఖంగా మాట్లాడే రోజుల్లో దీంట్లోంచి ఆయన చదువుకుంది మామూలు జనరల్ దీంట్లోకి ఆయన మాట్లాడే ప్రతి మాట ఇంకా ప్రతి గొప్ప వాక్యం దీంట్లోంచి బాగా విపరీతంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చెప్పినట్టే బేసిక్గా ఆయన పెట్టబట్టే కదా ఇంత అయింది. ఏదైనా కానీ ఇది దేశం అవ్వండి, అక్కడికి వెళ్ళిన పీపుల్ అవ్వండి, మేము సంవత్సరాన్ని 1,50,000 మంది యూఎస్ వస్తున్నారు. దాంట్లో దగ్గర 80% మంది తెలుగు వాళ్ళే ఉంటున్నారు బేసిక్. సో అలాంటి పరిస్థితులు అలా వచ్చినాయి దీంట్లోంచి. వీళ్ళందరూ ఎలా డెవలప్ అయ్యారు, ఎందుకు వచ్చారు, మేమంతా ఎలా డెవలప్ అయ్యాం దీనిలోకి. ఒక ద్వారం తెరిచారు దాంట్లోంచి. మీ అభివృద్ధి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అభివృద్ధి కారణం 100% ఆయనండి. దాంట్లో ఎన్ఆర్ఐలు ఏం భావిస్తారు? చూపించిన మార్గం అట్లీస్ట్. ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం భావిస్తారు? ఎన్ఆర్ఐస్ మ్యాక్సిమం ఆఫ్ ఎన్ఆర్ఐస్ దీంట్లోంచి